రాజేశ్వరి శ్రీ జై హో మాతా మాతృశ్రీ అనసూయ మహాదేవికి జై రాజరాజేశ్వరి అనసూయ మహాదేవికి జై అన్నపూర్ణేశ్వరి అనసూయ మహాదేవికి జై జై హో మాతా జై హో మాతా వాత్సల్యామృత వర్షిణి జిల్లెల్లమూడి అమ్మ పాద పద్మాలకు నమస్కరిస్తూ ప్రియమైన అమ్మఒడి బిడ్డలారా, మీకందరికీ కూడా అమ్మ ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు విశేషమైన రోజు. తరతరాల నుంచి మనం అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది, అలాగే మానవ సేవే మాధవ సేవ అని వింటూ ఉన్నాం. కానీ ఎవరైతే దేవతగా మేము చెప్తున్నామో జిల్లెల్లమూడి అమ్మ తన జీవితంలో ఇవన్నీ కూడా ఆచరించి చూపించింది. ఆమె మానవతామూర్తి. ఈ విశ్వమంతా కూడా నా పిల్లలు, ఒక మనుషులే కాదు సకల జీవరాశులు కూడా నా పిల్లలే అని భావించింది. తన గురించి ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఎప్పుడూ కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి, ఎవరు ఆకలితో ఉండకూడదు అనేది ఆమె సిద్ధాంతం. నేను అవతారాన్ని కాదు, దేవతని కాదు, నేను అమ్మని, మీరు నా బిడ్డలు అంది. అందరినీ నేనే కన్నాను, మీ తల్లికి పెంపుడికి ఇచ్చానని చెప్పింది. అంత మహాసాధ్వి జిల్లెల్లమూడి అమ్మ. ఆమె సువర్ణ హస్తాలతో స్థాపించబడినటువంటి కళాశాలలో మేము చదువుకున్నాం కాబట్టి అది గమనించాం మేము. ఆమె ఆశయం ఏంటంటే, నీకున్న తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనేది ఆమె సిద్ధాంతం. ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసం మేము కూడా ఈ పార్వతీపురంలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఆగస్టు 6, 2021 ఈ రోజుకి అది నిరంతరంగా నిర్విఘ్నంగా కొనసాగుతూ 1700 రోజులు పూర్తి చేసుకుంది. వాటికి ఆ శుభ సమయాన్ని పురస్కరించుకొని మీ అందరితో ఈ ఆనందాన్ని పంచుకుందామని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. మరి మాకు మార్గదర్శిగా ఉంటూ సలహాలు ఇస్తున్నటువంటి మా పెద్దలు శ్రీ గంటేడ గౌర్నేడి గారిని, అలాగే ఈ ఆసుపత్రి ఆవరణలో మమ్మల్ని ఆదరిస్తూ అవకాశాలు ఇస్తున్నటువంటి DCHS శ్రీ జి నాగభూషణ్ రావు గారిని, అలాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు డాక్టర్ నాగశివజ్యోతి గారిని, అలాగే RMO మేడం శ్రీమతి డాక్టర్ సి శ్యామల మేడం గారిని, అలాగే మా గౌరవ కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రతి నెల కూడా శాసనసభ్యులుగా చందాలిస్తూ ఈ కార్యక్రమంలో మాకు ప్రోత్సహిస్తున్నారు. 24 గంటలు పనిచేసి సిద్ధంగా ఉన్నారు. మేము ఒకటే కోరుకుంటాం, మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఇదే అమ్మ సిద్ధాంతం. అలాగే మా పెద్దలు అన్నయ్య గారు శ్రీ KV కృష్ణారావు గారు కూడా వచ్చారు. వారు చాలా ప్రసిద్ధులు, చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మా బి గౌర్నాయుడు తమ్ముడు వచ్చాడు. అలాగే మా నిత్యం వస్తున్నటువంటి మా అడవినాయుడు, సోమేశ్వరరావు, శ్రీరాములు, అలాగే చాలామంది కలిసి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని మీరు కోరుకోండి, అందరం బాగుండాలని ఆశిద్దాము. మరొకసారి అమ్మను కోరుకుంటూ జై హో మాతా, జై హో మాతా, హో మాతా, జై హో మాతా, హో మాతా. జై హో మాతా. నా పేరు బల్ల అడవినాయుడు. నేను అమ్మ కుటుంబం పార్వతీపురం సంస్థ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ అమ్మ ఆదేశానుసారము ఈ హాస్పిటల్ ఆవరణలో నిరుపేదలకు, అనాథులకు అమ్మ ఆదేశానుసారము ఇక్కడ అన్నప్రసాద వితరణ చేయడం ప్రారంభించాము. నేటికి 1700 రోజులు పూర్తి కావడము మాకెంతో మహదానందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన అమ్మకు శతకోటి వందనాలను సమర్పించుకుంటున్నాం. అలాగే మా గురుదేవులు ఆ యొక్క ఆశీస్సులు కూడా మాపై పరిపూర్ణంగా ఉన్నాయని మేము భావిస్తున్నాము. ఇక్కడికి అమ్మ భక్తులు ఎండోపతండ్రులుగా రావడాన్ని చూసి మేమెంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు అమ్మ 1700 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ అభినందనలు, నిర్వాహకులకి. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నందుకు ప్రార్థిస్తున్న అనేక మంది వెతరన్సులు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎలాగే నిరంతరం ఒక స్రవంతిలా సాగిపోవాలని కోరుకుంటున్నాను. పాదపద్మాలకు నా సాష్టాంగ ప్రణామాలు. మాతృశ్రీ
మహాతల్లి అయినటువంటి అనసూయమాత నెలకొల్పినటువంటి 1972 బ్యాచ్ ఇవ్వండి. అయితే మేమందరము కూడా రిటైర్ అయ్యి పార్థిపురంలో స్థిరమయ్యాము. 2021 ఆగస్టు 6ని అక్కడ 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భం కాలేజీలో ఇక్కడ అన్న ప్రసాద వితరణ ప్రారంభించడం సదుద్దేశంతో అన్న తాలూకా ఆశిస్సులతో ఉన్నటువంటి మా విఠాల తాలూకా ఆశిస్సులతో ప్రారంభించాము. నిత్యంగా నిరంతరంగా ఏ ఆటంకం లేకుండా కొనసాగుతుంది. ఎప్పటికీ 1700 రోజులు పూర్తయింది. ఇంత మహద్భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ మహాతల్లికి మరొకసారి శతకోటి వందనాలు సమర్పిస్తూ ఇంకా కొనసాగాలని మాకు ప్రసాదించమని మనసావాచ కర్మన కోరుకుంటూ, అలాగే దీనివల్ల ఎంతో మంది హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అన్న తాలూకా ప్రసాదాన్ని తిని ఎంతో ఆనందాన్ని పొందుతుంటూ అది మేము చూసి ఆశ్చర్యించలేదు. అందరం కూడా మేము కూడా సంతోషిస్తున్నాము. నా పేరు వెంకటేశ్వర సోమేశ్వరరావు, పిల్లలమూడమ్మ సేవా సమితి అధ్యక్షులుగా పనిచేయడం జరుగుతుంది. ఆగస్టు 6, 2021లో మా గురువు గారి యొక్క ఆదేశానుసారం అమ్మ సంకల్పం వల్ల ప్రారంభమైనటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా 1700 రోజులు కావడానికి సిద్ధంగా ఉన్నది. మేము చాలా ఆనందంగా ఉంది. 1 రోజు 2 రోజులు అనుకున్నటువంటి కార్యక్రమం ఇన్ని రోజులుగా కొనసాగడం అంటే సాక్షాత్ రాజరాజేశ్వరీదేవి ఇక్కడ కొలువై ఉండి అమ్మే చేయిస్తుంది. రిటైర్ అయిన తర్వాత అమ్మ మాకు సేవా భాగ్యం కలిగించినందుకు మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం వలన మన్యం ప్రాంతంలో గిరిజనులకి రోజుకి ఒక 70 మంది అన్నప్రసాద వితరణ జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మాకు అమ్మ పూర్తయినటువంటి ఆయురారోగ్యాలు మరి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని అమ్మ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హో మాత. బ్రహ్మ కమలనయన బాలనయన జగద్రక్షం వ్యాప్తం విశ్వం జగదిదం నమాం రాజ్యాం దేవి మాతృశ్రీ అనసూయమాదేవికి, రాజరాజేశ్వరి అనసూయమాదేవికి, అన్నపూర్ణేశ్వరి అనసూయమాదేవికి జై హో మాత. అందరికీ నమస్కారం. ప్రియమైన అమ్మ బిడ్డలారా, మనందరి పైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఇప్పటికి ఈ రోజుకి 1600 రోజులు నిర్విఘ్నంగా నిరంతరాయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భం పురస్కరించుకొని అమ్మ కుటుంబం సభ్యులందరూ కూడా ఇక్కడ వచ్చాం. అలాగే ఈ రోజుకి మేము ఎప్పుడు నుంచి చూసినటువంటి డాక్టర్ జి నాగభూషణరావు గారు, అలాగే మేడం శివనాగ జ్యోతి గారు ఇక్కడ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు, మన ముఖ్య అతిథులుగా వచ్చేసారు. అలాగే మా పెద్దలు, మా కుటుంబ పెద్దలు శ్రీ మంచిపల్లి శివణ మాస్టారు, అలా ఆర్ఎం గారు కూడా గారు వచ్చారు. హాస్పిటల్ సిబ్బంది కూడా ఇక్కడికి హాజరయ్యారు. అలాగే మన కుటుంబ పెద్దలు, అలాగే అతిథులు, మా గౌరవ అతిథులైనటువంటి సలహాదారులు గంటల గౌరవ మాస్టర్ వచ్చారు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతాన్ని సమర్పించుకుంటున్నాము. ఏదైనా మంచి కార్యక్రమం చేపడితే ప్రజా సహకారంతో పాటు దైవానుగ్రహం ఉంటుందనడానికి ఒక ప్రత్యేక ఉదాహరణ. ఒకే ఒక్క మాట, మేము ఇక్కడ ప్రారంభించినప్పటికీ ఇది తాలూకా కేంద్రము, జిల్లా కేంద్రం అయింది. ఇది ఏరియా హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ అయింది. అలాగే బాలపూర్ జిల్లా దినదాభివృద్ధి చెందుతుంది. అలాగే డాక్టర్ నాగభూషణరావు గారు వచ్చిన తర్వాత ఇంత సర్వాంగ సుందరంగా తయారైంది. ఈ భవిష్యత్తు కాదు ఉన్న వాస్తవం. మొన్న నేను కలెక్టర్ గారి మీటింగ్లో చెప్పాను విషయం. ఎందుకంటే
మేము ఎండల్లో వానల్లో 5 ఏళ్ళు నడుస్తూ ఎండుతూ ఈ కార్యక్రమం చేస్తూ వచ్చాము. మరి ఈరోజు మాకు నిలువ నీడ ఇచ్చారు నాగభూషణరావు గారు, అలాగే ఈ సిబ్బంది అంతా కూడా. వారికి మా అమ్మ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ప్రజాసేవ, పేదలకు చేసినటువంటి సహకారం కోసం మేము ముందుకు వస్తున్నాము. మేమంతా కూడా రిటైర్డ్ టీచర్స్ 60+70 మధ్యలో ఉన్న వాళ్ళమే, కానీ ఏదో చేయడం తప్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము ఆగస్టు 6, 2021 ప్రారంభించినప్పుడు పూజ్య గురువులు మా కుటుంబ పెద్దలు శ్రీరాములు మాస్టర్ చంద్రపతి గారి ప్రారంభ ఉపన్యాసం చేయడం జరిగింది. అలాగే ప్రముఖ రచయిత గట్టెడి గౌరీ మాస్టారు మాకు వినోదంగా ఉంటూ సహాయ సహకారం అందిస్తున్నారు. అలాగే మేమే కాకుండా రిటైర్ అయినటువంటి ఎంతో మంది ఉద్యోగులు, అధికారులు మాకు సాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాము. అలాగే డాక్టర్ జి నాగభూషణరావు గారు, అలాగే శివజ్యోతి మేడం గారు, అలాగే ఆర్ఎం గారు అంతా కూడా ఇలాగే సహాయ సహకరించాలని కోరుకుంటున్నాం. మరోసారి స్వాగతిస్తున్నాం. అధ్యక్షుల వారిని సత్కారం చేయాలని కోరుతున్నాం. ఈ జగన్ హస్తాలతో నేను ఆవిష్కరించింది నేను కూడా వీడియో చేసింది శ్రీరాముడుతోనే కొద్దిగా తిరిగి ఓకే 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 అలాగే ఉండండి. కొద్దిగా క్రాస్ కనిపిస్తున్నాయి ఇట్లా బ్రహ్మాండం కనిపిస్తుంది. ఓకే తిరుపతి నీ ప్రక్కన ఎవరు మన తిరిపితే కనిపించడం లేదు. కొద్దిగా ముందుకు రా సత్యం, కొద్దిగా ముందుకు రా. 300 దగ్గర అందులో ఆ పుస్తకాలు పట్టుకొని చూపించండి. అదే గురువు గారి లాగా చూపించండి. అందరూ పట్టుకొని అందరూ పట్టుకొని చూపించండి. కొద్దిగా క్రాస్ అవ్వండి. ఉమాని ఇటు వచ్చి నువ్వు కనిపించడం లేదు. ఇటు వచ్చి అది అలాగే దా ఒకటి తీసుకో నువ్వు అది అలా ఒక్కసారి చూపించండి. గురు అలా ఫోటో నువ్వు వెనక తిప్పేసావు. అది ఫోటో తీస్తాను ఇప్పుడు. ఓకే ఓకే.